అందరికీ వందనాలండి. ప్రార్థన చేసుకుని మొదలు పెట్టుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతలు దేవా, ఇప్పటి వరకు మీ రెక్కల చాటులో మమ్మల్ని భద్రపరిచి అనేక విషయాలు మాకు నేర్పించినందుకు, మాకు తోడుగా ఉన్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మరి మీరిచ్చిన దైవ గ్రంథము నుండి మరిన్ని విషయాలు మేము మాట్లాడుకొనబోచుండగా సహాయము దయచేయమని, మంచి మాటలు మంచి ఆలోచనలు దయచేయమని క్రీస్తు వారి పేరటి ప్రార్థన అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. రోమీలకు రాసిన పత్రిక 1 నుండి 11 అధ్యాయాల వరకు మనం ముందే ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. ఎవరైనా డైరెక్ట్గా ఈ వీడియో చూస్తున్నట్లయితే ముందు ఆ వీడియో చూసి తర్వాత ఇది చూసినట్లయితే మీకు ఇంకా బాగా అర్థం అవుతాయి. ఎందుకంటే 1 నుండి 11 అధ్యాయాల్లో యూదులకి అన్యుల మీద, వాళ్ళ ఆచారాల మీద, అన్యులకి యూదుల మీద, వాళ్ళ ధర్మశాస్త్రం మీద ఉన్న డౌట్స్ అన్నింటినీ కూడా పౌలు గారే ప్రశ్నిస్తూ, పౌలు గారే ఆన్సర్ చేస్తూ, అసలు ధర్మశాస్త్రమే ఎక్కువ యేసు ప్రభు వారి కంటే అనుకునే వాళ్ళకు కూడా వాళ్ళ ధర్మశాస్త్రం నుండే యేసు ప్రభు వారి మీద విశ్వాసం ఉంచిన వాళ్ళు మాత్రమే రక్షింపబడతారు అని పౌలు గారు ఎలా చెప్పారు, దేవుడు పౌలు గారి ద్వారా ఎలా చెప్పించాడు, ఇలాంటి విషయాలన్నీ కూడా మనం చదువుకున్నాం. మరి 1 నుండి 11 అధ్యాయాలు పౌలు గారు ఎక్కువగా ఈ డౌట్స్, వాటికి ఆన్సర్స్, రేపొద్దున ఎవరన్నా వేరే వాళ్ళు వచ్చి వీళ్ళ విశ్వాసాన్ని పాడు చేద్దాం అనుకున్నా కానీ వాళ్ళ ప్రశ్నలకి ఆన్సర్లు చెప్పే విధంగా 1 నుంచి 11 అధ్యాయాల్లో ధర్మశాస్త్రం గురించి, దేవుని యొక్క తీర్పు, దేవుని యొక్క నీతి గురించి పూర్తి క్లారిటీ ఇవ్వడం జరిగింది. ఇక 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం వరకు కూడా పౌలు గారికి రోమాలో ఉండే సంఘం మీద ఉన్న ప్రేమ, అలాగే ఆ సంఘానికి పౌలు గారు చెప్పాలనుకున్న మాటలు, హెచ్చరికలు, ఇలాంటివన్నీ కూడా ఈ 12 నుండి 16 అధ్యాయాల్లో మనం చూడొచ్చు. ఇక వీడియో స్టార్ట్ చేసుకుందాం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 1వ వచనం. కాబట్టి సహోదరులారా, ఇప్పుడు దాకా చెప్పిన దాన్ని మొత్తాన్ని విన్న సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమిలాడుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పటిదాకా మన శరీరాల్లో పాపం ఉంది. యేసుక్రీస్తును నమ్ముకున్న తర్వాత ఆయన ఆ పాపాన్ని తీసి మనల్ని నీతిమంతులుగా మార్చాడు. ఇప్పుడు మన శరీరాలని దేవునికి సజీవ యాగంగా మనం మార్చుకోవాలి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును, అనుకూలమును, సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. మారు మనస్సు యొక్క అర్థం అండి ఇది. ఇప్పటిదాకా మన మనసు, మన శరీరం రెండూ కూడా పాపానికి బానిసలుగా బతికాయి. ఇక నుండి దేవుడు చెప్పినట్టుగా ఉత్తమమైనది, అనుకూలమైనది, సంపూర్ణము అయినదైన వాక్యానికి అనుకూలంగా మనం జీవించడమే మనం భూమి మీద రూపాంతరం చెందడం. 3వ వచనం. తన్ను తాను ఎంచుకొనదగిన దానికంటే ఎక్కువగా ఎంచుకొనక దేవుడు ఒక్కొక్కనికి విభజించి ఇచ్చిన విశ్వాస పరిమాణ ప్రకారము తాను స్వస్థ బుద్ధి గలవాడొగుటకై తగిన రీతిగా తన్ను ఎంచుకొనవలెనని నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి మీలోనున్న ప్రతి వానితోనూ చెప్పుచున్నాను. దేవుడు మనల్ని పరిశుద్ధులుగా మార్చాడు అంటే దేవుణ్ణి బట్టి మనం అతిశయించాలి. ఎంతగా అతిశయించకూడదంటే అది మన గర్వానికి దారితీసేంతలాగా అతిశయించకూడదు. దేవుడు మనల్ని మార్చిన విధానాన్ని బట్టి మనం అతిశయించాలి. జాగ్రత్తగా భయం కలిగి బ్రతకాలే కానీ అది మనలో గర్వాన్ని తీసుకురాకూడదు. 4వ వచనం. ఒక్క శరీరములో మనకు అనేక అవయవములుండినను ఈ అవయవములన్నింటికి ఒక్కటే పని ఎలాగూ ఉండదో అలాగునే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయవములై ఉన్నాము. చేతికో పని ఉంటుంది, తలకో పని ఉంటుంది, కాలుకో పని ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా ఒకటే శరీరముగా ఎలా అయితే పనిచేస్తున్నాయో అలాగే క్రైస్తవుల మధ్య, సేవకుల మధ్య, సంఘాల మధ్య ఒక్కొక్కరికి ఒక్కొక్క టాలెంట్ ఉంటుంది. వాళ్ళ టాలెంట్ని బట్టి వాళ్ళు గర్వపడకూడదు. అలాగే వేరే వాళ్ళకు ఉన్న టాలెంట్ని హేళన కూడా చేయకూడదు. మనందరికీ ఒక్కొక్క పని ఉందని మనం ఎరిగి అందరము ఒకటే శరీరముగా, క్రీస్తు యొక్క శరీరముగా పనిచేయాలి. 5వ వచనం. అలాగే అనేకులమైన మనము క్రీస్తులో ఒక్క శరీరముగా ఉండి ఒకరికొకరము ప్రత్యేకముగా అవయములై ఉన్నాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వేర్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము గనుక ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచింతుము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించుట అయితే బోధించుటలోను, హెచ్చరించుట అయితే హెచ్చరించుటలోను పని కలిగి ఉందుము. ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయంలో టాలెంట్ ఉంటుంది. ఆ విషయంలో మనం పనిచేద్దాం. అంతేగాని ఒకళ్ళ టాలెంట్ను చూసి ఒకళ్ళు ఈర్షపడద్దు. తన టాలెంట్ను చూసి
వేరే వాడి కంటే గర్వపడొద్దు, అలాగే వేరే వాడిని హేళన కూడా చేయొద్దు. ఎవరికి ఏ పని దేవుడిచ్చాడో అది మనం చేద్దాం, ఒకటే శరీరముగా కలిసి ఉందాం. 8వ వచనం, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఈర్ష ద్వేషాలతో కాకుండా, పక్కనోడి కంటే నేనే గొప్పవాడిని అనిపించుకోవాలి అన్న ఉద్దేశంతో కాకుండా, శుద్ధ మనసుతో, జాగ్రత్తతో, సంతోషముతో దేవుడు చూస్తున్నాడు అని మనం పని చేయాలంట. 9వ వచనం, మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను, చెడ్డదానిని అసహించుకొని మంచిదానిని హత్తుకొని ఉండుడి. నిష్కపటంగా ఉండాలంట మన ప్రేమ. ఏదో ఆశించి చేయకూడదంట. ఆశించేది పరలోకమై ఉండాలి కానీ, మంచిదై ఉండాలి కానీ, భూమి మీద ఏదో ఆశించి గర్వం అనో, అందరూ నన్ను గుర్తించాలనో, గొప్పవాడిగా చూడాలనో చెడ్డదానిని అసహించుకొనుడి, మంచిదానిని హత్తుకొనుడి. 10వ వచనం, సహోదర ప్రేమ విషయములో ఒకని అందొకడు అనురాగము గలవారై ఘనత విషయంలో ఒకనినొకడు గొప్పగా ఎంచుడి. మన సహోదరుడి కంటే మనం గొప్ప అనుకోవడం కంటే, మనకంటే మన సహోదరుడే గొప్ప అని మనం అనుకోవాలంట. అలాగే ఒకని ఎడల ఒకడు అనురాగం, ప్రేమ కలిగి ఉండాలంట. యేసుప్రభు చెప్తారు కదా, తగ్గించబడువాడు హెచ్చింపబడును, హెచ్చింపబడువాడు తగ్గించబడును. అంటే మనం ఎంతగా వేరే వాళ్ళకి సేవ చేస్తాము అనే దాన్ని బట్టి మనం హెచ్చింపబడతాం. కానీ అందరికన్నా నేనే గొప్ప స్థాయిలో ఉండాలని మనం అనుకుంటే చివరికి అందరికన్నా కడపటి స్థానానికి వెళ్ళిపోయే వాళ్ళలో, నరకానికి వెళ్ళిపోయే వాళ్ళలో మనం ముందుండొచ్చు. జాగ్రత్తగా ఉండాలి. 11వ వచనం, ఆసక్తి విషయములో మాంద్యులు కాక ఆత్మయందు తీవ్రత గలవారే ప్రభువును సేవించుడి. ఎప్పటికప్పుడు వాక్యం నేర్చుకోవాలి, మంచి పనులు చేయాలి అన్న ఆసక్తి మనలో ఉండాలి. 12వ వచనం, నిరీక్షణ గలవారే సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారే ప్రార్థన యందు పట్టుదల కలిగి ఉండుడి. క్రైస్తవుడికి ఉండాల్సిన లక్షణాలండి ఇవన్నీ కూడా. ఆసక్తి, నిరీక్షణ, శ్రమలలో ఓర్పు, ప్రార్థన యందు పట్టుదల, ఇవన్నీ కూడా క్రైస్తవులకు ఉండాలి. ఇంకా చెప్తున్నాడు 13వ వచనం, పరిశుద్ధుల అవసరములలో పాలు పొందుచు శ్రద్ధగా ఆతిథ్యమునిచ్చుచుండి మిమ్మును హింసించు వానిని దీవించుడి, దీవించుడు గాని శపింపవద్దు. సంతోషించు వారితో సంతోషించుడి, ఏడ్చు వారితో ఏడువుడి, ఒకనితోనొకడు మనస్సు కలిగి ఉండుడి. హెచ్చు వాటి యందు మనస్సు ఉంచక తగ్గువాటి యందు ఆసక్తులై ఉండిరి, మీకు మీరే బుద్ధిమంతులమని అనుకొనవద్దు. అంటే సంఘంలో ఒకళ్ళని చూసి ఒకళ్ళకన్నా ఒకళ్ళు గొప్పగా ఉండాలని గర్వాన్ని మీలోకి తీసుకురావద్దు. అన్యులంటే అన్యులు గొప్పోళ్ళని, యూదులంటే మేము యూదులం గొప్పోళ్ళమని మీరు గర్వపడొద్దు. మాకు ఈ టాలెంట్ ఉంది కాబట్టి మేము గొప్పోళ్ళమని గర్వపడొద్దు. ఒకరికంటే ఒకడు తగ్గి ఉండండి, తనకంటే తన పొరుగువాడు గొప్ప అని ఎంచుకొనుడి. అలాగే దేవుని వాక్యం పట్ల ఆసక్తి కలిగి ఉండండి. 10వ వచనం నుండి అనుకుంటా అన్ని కూడా క్రైస్తవులకు ఉండాల్సిన లక్షణాలు, ప్రతిరోజు కూడా మనం గుర్తుపెట్టుకోవాల్సిన లక్షణాలు. 17వ వచనం, కీడుకు ప్రతి కీడు ఎవనికీ చేయవద్దు, మనుషులందరి దృష్టికి యోగ్యమైన వాటిని గూర్చి ఆలోచన చేయుడి. మనకు ఒకటి కీడు చేశాడు కదా, దేవుడు ఇష్ట ప్రకారంగా బ్రతికే నాకు కీడు చేసావు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలి, సేవకులకి నువ్వు కీడు చేసావు కాబట్టి నువ్వు నాశనం అయిపోవాలి అని ఎవరిని కూడా శపించొద్దు. దీవించుడు కానీ శపించవద్దు. ఎవరికి కూడా కీడు చేయవద్దు. తీర్పు గురించి, న్యాయం గురించి దేవుడు చూసుకుంటాడు. మనమైతే అందరి ఎడల ప్రేమ కలిగి ఉండాలి. 18వ వచనం, శక్యమైతే మీ చేతనైనంత మట్టుకు సమస్త మనుషులతో సమాధానముగా ఉండుడి. ప్రియులారా, మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటియ్యుడి. పగ తీర్చుట నా పని, నేనే ప్రతిఫలమునిత్తును అని ప్రభువు చెప్పుచున్నాడని వ్రాయబడి ఉన్నది. హిందువులు, ముస్లింలు, రకరకాల మనుషుల మధ్య మనం ఉండొచ్చు. అందరితో కూడా, సమస్తమైన మనుషులతో కూడా సమాధానముగా ఉండాలి. అంతేగాని వాళ్ళని అసహించుకోవడం, వాళ్ళకి దూరంగా ఉండడం, దేవుడు వాళ్ళ ఆచారాలకి, వాళ్ళ చెడ్డ పనులకి, విగ్రహాలకి, వాటికి దూరంగా ఉండమన్నాడే కానీ మనుషులకి కాదు. సమస్త మనుషులతో సమాధానంగా ఉండాలి. ఒకవేళ వాళ్ళు తప్పులు చేస్తుంటే ఆ పగ తీర్చే పని, అంటే న్యాయము చూసే పని ఎవరిది? దేవుడిది, మనది కాదు. 20వ వచనం, కాబట్టి నీ శత్రువు ఆకలిగొని ఉంటే అతనికి భోజనము పెట్టుము, దప్పిగొని ఉంటే దాహమిమ్ము, అలాగు చేయుట వలన అతని తల మీద నిప్పులు కుప్పగా పోయుదువు.
అంటే మనం మంచి చేస్తే అతని తల మీద నిప్పులు పోయడం ఏంటి? దేవుడు అతన్ని అడుగుతాడంట, ఎంతగా నిన్ను ప్రేమించే వాళ్ళని నీ ముందు పెట్టాను కదా, వాక్యాన్ని ఇంతమంది చేత నీ దగ్గరికి తీసుకొచ్చాను కదా, అయినా నువ్వు చెడ్డవాడిగా బ్రతికావు అని చివరికి అతని మీద తీర్పు తీర్చడానికి అవే పనిచేస్తాయి. ఒకవేళ అతడు మనసు మార్చుకున్నాడు అనుకోండి, అవి తీర్పు కోసం కాకుండా, నిప్పులు పోసినట్టుగా కాకుండా అతన్ని దేవుడు రక్షించడానికి అన్నట్టు ముందు అధ్యాయంలో చెప్పినట్టుగా దేవుని కృపగా, దేవుని రక్షణగా అవి ఉపయోగపడతాయి. 21వ వచనం, కీడు వలన జయింపబడక మేలు చేత కీడును జయించుము. కీడును దేంతో జయించాలంట? కీడుతో కాదు, ప్రతి కీడు కాదు, హింస కాదు, అహింస. ఎవరైతే హింస అనే మార్గంలో వెళ్తున్నారో నిజమైన దేవుడు ఎవరో వాళ్ళకి తెలీదు అని దాని అర్థం. నిజమైన దేవుణ్ణి తెలుసుకున్న మనం అహింసా మార్గంలో కీడుని మేలు చేత జయించాలి కానీ కీడు చేత కాదు. అలాగే 13వ అధ్యాయం 1వ వచనం, ప్రతి వాడును పై అధికారులకు లోబడి ఉండవలెను, ఏలయనగా దేవుని వలన కలిగినది తప్ప మరి ఏ అధికారమును లేదు, ఉన్న అధికారములు దేవుని వలననే నియమింపబడి ఉన్నవి. మనకి నచ్చనోళ్ళు, క్రైస్తవులు కానోళ్ళు అధికారంలో ఉన్నారు అని మనం అనుకుంటామేమో. వాళ్ళ మీద దేవుడి ప్రణాళిక ఏదో ఉంది, వాళ్ళకి దేవుడు అప్పగించిన పని ఏదో ఉంది. అప్పటి వరకు వాళ్ళు ఆ అధికారంలోనే ఉంటారు. దేవుడు ఆ అధికారాన్ని వాళ్ళకి ఇచ్చాడు కాబట్టి ఆ అధికారాన్ని మనం గౌరవించాలి. దేవుడిస్తేనే గాని ఎవడికి ఏ అధికారము రాదు. కాబట్టి అధికారమును ఎదిరించువాడు దేవుని నియమమును ఎదిరించుచున్నాడు. ఎదిరించువారు తమ మీదకి తామే శిక్ష తెచ్చుకొందురు. అధికారుల్ని గౌరవించాలంట. కేవలం వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా ఉండట్లేదు కాబట్టి, నువ్వు కోరుకున్న వాళ్ళ అధికారం లేరు కాబట్టి వాళ్ళని ఎదిరించకూడదంట. 3వ వచనం, ప్రభుత్వము చేయువారు చెడ్డ కార్యములకే గాని మంచి కార్యములకు భయంకరులు కారు. నీకు మేలు కలుగుటకు అధికారులు దేవుని పరిచారకులు. వారికి భయపడక ఉండగోరితవా? మేలు చేయుము, అప్పుడు వారి చేత మెప్పు పొందుదువు. పోలీసులు ఉంటారు, లాయర్లు ఉంటారు, చాలామంది ఉంటారు అధికారులు. వాళ్ళకి మనం భయపడకుండా ఉండాలంటే మనం తప్పు చేయకూడదు. తప్పు చేసినప్పుడే వాళ్ళకి మనం భయపడాలి. తప్పు చేయనప్పుడు భయపడాల్సిన అవసరతే లేదు. ఒకవేళ మనం ఏం తప్పు చేయకుండా వాళ్ళే మన ఎడల తప్పు చేశారా, అప్పుడు కూడా అధికారాన్ని గౌరవించి కోర్టులు ఆ మార్గంలో మనం వెళ్ళాలి కానీ హింసా మార్గంలో మనం వెళ్ళకూడదు అని చెప్తున్నాడు. 4వ వచనం, నీవు చెడ్డది చేసిన ఎడల భయపడము, వారు ఊరకయే ఖడ్గము ధరింపరు. కీడు చేయు వాని మీద ఆగ్రహము చూపుటకై వారు ప్రతీకారము చేయు దేవుని పరిచారకులు. ఎవరైతే దేవుడికి ఇష్టమైన ప్రజల్ని ఇబ్బంది పెడుతున్నారో వాళ్ళకి తీర్పు తీర్చడానికి దేవుడు పోలీసుల్ని, లాయర్లని, అధికారుల్ని వీళ్ళని వాడుకుంటున్నాడంట. 90% వాళ్ళు చేసే ప్రతి పని కూడా మేలుకరంగానే ఉంటుంది కాబట్టి, కీడుకరంగా ఉండదు కాబట్టి మనం వాళ్ళ అధికారాన్ని గౌరవించాలి. తప్పు చేసినప్పుడే వాళ్ళకి భయపడాలి. కొన్ని కేసులు చూస్తాం మనం, కొంతమంది కావాలని తప్పు చేసి సేవకులు నిరికిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళకి తీర్పు దేవుడు తీరుస్తాడు. మనం కూడా కీడు మార్గంలో వాళ్ళని హింసించకుండా న్యాయమైన మార్గంలో వెళ్ళాలి. కోర్టులు, కేసులు ఇవన్నీ ఉన్నాయి కదా, న్యాయమైన మార్గంలో అధికారులని గౌరవిస్తూ క్రైస్తవులు బతకాలి అని పౌలు గారు చెప్తున్నారు. 5వ వచనం, కాబట్టి ఆగ్రహ భయమును బట్టి మాత్రము కాక మనస్సాక్షి బట్టి లోబడి ఉండుట ఆవశ్యకము. ఏలయనగా వారు దేవుని సేవకులై ఉండి ఎల్లప్పుడూ ఈ సేవయందే పని కలిగి ఉందురు. వాళ్ళకుండే జాబ్ అది, ఆ జాబ్ కాబట్టి అది మనం దానికి మనస్సాక్షి ప్రకారం లోబడి ఉండాలి. అంతేగాని ఏదో కోపంతోనో ఏదో భయంతోనో మనం వారికి లోబడాల్సిన పని లేదు. మనస్సాక్షిని బట్టి, అది వాళ్ళ పని కదా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటూ పోతారు అని వాళ్ళ పని మీద మనం గౌరవం కలిగి ఉండాలి. వాళ్ళ జాబ్ అది. 7వ వచనం, ఇందుకే కదా మీరు పన్ను కూడా చెల్లించుచున్నారు. కాబట్టి ఎవనికి పన్నో వానికి పన్ను, ఎవనికి సుంకమో వానికి సుంకము చెల్లించుడి. ఎవని ఎడల భయము కలిగి ఉండవలెనో వానికి భయము, ఎవనిని సన్మానింపవలెనో వాని ఎడల సన్మానము కలిగి ఉండి అందరికిని వారి వారి రుణములను తీర్చుడి. అంటే మనం తప్పు చేయకుండా మంచిగా బ్రతకాలి. అలాగే మన ప్రభుత్వాన్ని, అధికారులని గౌరవించాలి. ఓటు హక్కు ఉంది కాబట్టి ఓటేయాలి. పన్ను చెల్లించాలి కాబట్టి పన్ను చెల్లించాలి. పోలీసులు, కోర్టులు, లాయర్లు వీళ్ళందరికీ మనం తప్పు చేస్తేనే భయపడాలి. అంతేగాని ఈ అధికారాలని, ఈ ప్రభుత్వాన్ని మనం కించపరచకూడదు. అగౌరవంగా వాటి ఎడల ప్రవర్తించకూడదు. కీడు మార్గంలో వాటి మీదకి వెళ్ళకూడదు అని పౌలు గారు చెప్తున్నారు. ఒకరినొకడు ప్రేమించుట విషయములో తప్ప మరి ఏమియు ఎవనికి అచ్చి ఉండవద్దు. పొరుగు వానిని ప్రేమించువాడే ధర్మశాస్త్రము నెరవేర్చిన వాడు. ధర్మశాస్త్రం మొత్తం
పొరుగువానిని ప్రేమించాలి అనే ఒక్క విషయం మీద ఆధారపడిందంట. ప్రేమించడంలో అప్పు కలిగి ఉండడంలో తప్ప మరి ఏ విషయంలోనూ ఎవరికి కూడా అప్పు ఉండొద్దు అని కూడా చెప్తున్నాడు. 9వ వచనం, ఏలయనగా వ్యభిచరింపవద్దు, నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, ఆశింపవద్దు అనునవి మరి ఏ ఆజ్ఞైనా ఉన్న ఎడల అదియు నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమింపవలెను అనే వాక్యములో సంక్షేపముగా ఇమిడి ఉన్నవి. ఆ నిన్ను వలె నీ పొరుగువాన్ని ప్రేమించు అనే ఒక్క ఆజ్ఞలో మిగతా ఆజ్ఞలన్నీ కూడా కలిసిపోయి ఉన్నాయంట. 10వ వచనం, ప్రేమ పొరుగువానికి కీడు చేయదు కనుక ప్రేమ కలిగి ఉండుట ధర్మశాస్త్రమును నెరవేర్చుటయే. ధర్మశాస్త్రం దేవుడు ఇవ్వడానికి గల నిజమైన అర్థం, ఆ ధర్మశాస్త్రంలో ఉన్న ఆజ్ఞల యొక్క భావం ఏంటంటే పొరుగువానికి కీడు చేయకుండా ప్రేమించడం. 11వ వచనం, మరియు మీరు కాలము నెరిగి నిద్ర మేలుకొను వేళైనది అని తెలుసుకొని అలాగు చేయుడి. కాలము నెరిగి నిద్ర మేలుకోవడం అంటే దేవుడు తీర్పు తీర్చే సమయం దగ్గర పడింది కాబట్టి యేసు ప్రభువు వారి 2వ రాకడ కోసం కనిపెట్టుచు మనం ఏం చేయాలి? మంచిగా బ్రతకాలి, దేవుడిచ్చిన ఆజ్ఞలన్నింటినీ ఫాలో అవ్వాలి. ఇంకా పర్లేదులే, దేవుడు ఇప్పుడు రాళ్లే, దేవుడు ఇప్పుడు తీర్పు తీర్చడలే అని మనం నిద్రపోయి ఉండకూడదు. మెలకువ అంటే ఎప్పటికప్పుడు దేవుడి మీద ఆసక్తి, భయము, ప్రేమ ఇవన్నీ కలిగి ఉండాలి. మనము విశ్వాసులమైనప్పటికంటే ఇప్పుడు రక్షణ మనకు మరి సమీపముగా ఉన్నది. మనం దేవునిలోకి వచ్చినప్పటి కంటే, మనం నిజమైన దేవుడి గురించి తెలుసుకున్నప్పటికంటే ఇప్పుడు రక్షణ అనేది మరింత దగ్గరకు వచ్చింది. అంటే యేసు ప్రభు వారి 2వ రాకడ సమయం దగ్గర పడింది. మనం రోజు చూస్తున్నాం కదా, ఎక్కడో ఒక చోట యుద్ధాలు, ఎక్కడో ఒక చోట భూకంపాలు, సముద్రాల్లో అలజడులు, ఇవన్నీ కూడా క్రీస్తు వారి రాకడకి సూచనలు. రాకడ సమయం దగ్గర పడుతుంది కాబట్టి మన విశ్వాసం ఏ స్థాయిలో ఉందో ఎప్పటికప్పుడు మనం పరీక్షించుకుంటూ ఉండాలి. 12వ వచనం, రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక, ఇది కూడా రాకడని పోల్చి చెప్తున్నాడు ఆయన. రాత్రి చాలా గడిచి పగలు సమీపముగా ఉన్నది కనుక మనము అంధకార క్రియలను విసర్జించి తేజో సంబంధమైన యుద్ధోపకరణాలు ధరించుకుందుము. అంధకార క్రియలు అంటే లోకానికి సంబంధించిన క్రియలు, ఏవైతే దేవుడు వద్దన్నాడో అవి. తేజో సంబంధమైన క్రియలు అంటే ప్రేమ, సంతోషం, సమాధానం, ఆత్మఫలాలు ఉంటాయి కదా, అవి. వాటిని ధరించుకుందాము. 13వ వచనం, అల్లరితో కూడిన ఆటపాటలైనను మత్తైనను లేక, కామ విలాసమైనను పోకిరీ చేష్టలైనను లేక, కలహమైనను మత్సరమైనను లేక పగటి యందు నడుచుకున్నట్టుగా మర్యాదగా నడుచుకుందాము. పగటి యందు అంటే పగలని కాదండి, పగటి యందు అంటే మంచిని తెలుసుకున్న వారిగా, వెలుగులో ఉన్నవారిగా, దేవుడి గురించి తెలుసుకున్న వారిగా. మనలో ఏ ఏ విషయాలు ఉండకూడదు? అలరితో కూడిన ఆటపాటలు ఉండకూడదు, మత్తు ఉండకూడదు, కామ విలాసాలు ఉండకూడదు, పోకిరి చేష్టలు ఉండకూడదు, కలహాలు ఉండకూడదు, మత్సరం ఉండకూడదు. మనం మర్యాదగా నడుచుకోవాలి, సమస్త మనుషులని ప్రేమించాలి. 14వ వచనం, మట్టుకు ప్రభువైన యేసుక్రీస్తును ధరించుకొనిన వారే శరీరేచ్ఛలను నెరవేర్చుకొనుటకు శరీరము విషయమై ఆలోచన చేసుకొనకుడి. ఇంకా ఎలా సుఖపడాలి, ఇంకా ఎలా డబ్బు సంపాదించుకోవాలి, ఇంకా ఎలా అందరి దగ్గర పేరు సంపాదించుకోవాలి అని శరీర విషయం గురించి మీరు ఆలోచించొద్దు. యేసుక్రీస్తు లాగా బ్రతకండి. ఆయన తన శరీరాన్ని త్యాగం చేసి మరి ఇతరులను ప్రేమించాడు. మనం కూడా ఆ యేసుక్రీస్తు వారి లక్షణాలు కలిగి ఉండాలి కానీ శరీరం కోసం ఆలోచించకూడదు, శరీరాన్ని సుఖపెట్టాలని ఆలోచించకూడదు అని పౌలు గారు చెప్తున్నారు. 14వ అధ్యాయం 1వ వచనం, విశ్వాస విషయమై బలహీనుడైన వానిని చేర్చుకొనిడి, ఆయనను సంశయములు తీర్చుటకు వాదములను పెట్టుకొనవద్దు. మీలో ఏమైనా డౌట్స్ వస్తే ఆ డౌట్స్ తీర్చుకోవడానికి మీరు గొడవలు పెట్టుకోవద్దు. ఒకరికొకళ్ళు కూర్చుని విశ్వాసపరంగా మాట్లాడుకొని ఒకళ్ళనొకళ్ళు బలపరుచుకోండి, అంతేగాని వాదాలు పెట్టుకోవద్దు. 2వ వచనం, ఒకడు సమస్తము తినవచ్చని నమ్ముచున్నాడు, మరి ఒకడు బలహీనుడై ఉండి కూరగాయలనే తినుచున్నాడు. మాంసం గురించి అవ్వచ్చు, విగ్రహార్పితాల గురించి అవ్వచ్చు. ఒకడేమో సమస్తము దేవుడిచ్చినయే కదా, ఏదైనా తినొచ్చు, ఏం కాదని నమ్ముతున్నాడంట. తినువాడు తినని వానిని తృణీకరింపకూడదు, తిననివాడు తినువానికి తీర్పు తీర్చకూడదు. ఏలయనగా దేవుడు అతనిని చేర్చుకొనెను. విశ్వాసంలో ఒకళ్ళు బలహీనంగా ఉండొచ్చు, ఒకళ్ళు బలంగా ఉండొచ్చు. ఇప్పుడు ఏదైనా తినొచ్చు, ఏదైనా దేవుడిచ్చిందే అని ఒకడు విశ్వాసంలో చాలా బలంగా ఉన్నాడు. అయ్యో ఇది విగ్రహార్పితం కదా, ఇది వేరే దేవుళ్ళకి సంబంధించింది కదా, లేదంటే ఈ మాంసాన్ని తినొద్దని దేవుడు ధర్మశాస్త్రంలో చెప్పాడు కదా అని ఒకడు విశ్వాస విషయంలో బలహీనంగా ఉన్నాడు. ఇద్దరు ఇప్పుడు యేసుక్రీస్తుని నమ్మి దేవుని దగ్గరికి వచ్చారు కదా, ఇప్పుడు అన్నీ తినేవాడు వేరే వాడికి జ్ఞానం లేదని వాడిని తృణీకరింపకూడదు. తినని వాడు నువ్వు అన్నీ తింటున్నావు కదా, నువ్వు పాడైపోయావు అని
తీర్పు తీర్చకూడదు. ఎందుకంటే ఇద్దరిని కూడా దేవుడు పిలుచుకున్నాడు. ఈ కాలంలో ఏదిన్నా రైటే అయినప్పటికీ అది నీ సహోదరుడి యొక్క విశ్వాసాన్ని బలహీనపరిచేదిగా ఉంటే నువ్వు ఏదిన్నా రాంగే. ఈ విగ్రహాల గురించి, విగ్రహార్పితాల గురించి నేను 30 రోజుల్లో బైబిల్ ఎలా నేర్చుకోవాలి అనే కోర్సులో పూర్తి వీడియో చేస్తున్నాను. ఎవరికైనా కానీ ఈ విగ్రహాలకు అర్పించి తినొచ్చా తినకూడదా అనే డౌట్ ఉంటే ముందెల్లా ఆ వీడియో వినండి. మీకు అప్పుడు ఈ అధ్యాయం, ఈ వచనాలు ఇంకా క్లియర్గా అర్థమవుతాయి. 4వ వచనం, పరుని సేవకునికి తీర్పు తీర్చుటకు నీవు ఎవడువు? అతడు నిలిచియుండుటైనను పడిపోయిండుటైనను అతని సొంత యజమానుని పనియే. అతడు నిలుచును, ప్రభువు అతన్ని నిలబెట్టుటకు శక్తి గలవాడు. యూదుల దగ్గరేమో ఇవి తినకూడదు అని బోధించే వాళ్ళు ఉన్నారు, అన్యుల దగ్గరేమో ఏది తిన్నా మంచిదే అని బోధించే వాళ్ళు ఉన్నారు. ఒకళ్ళ సేవకులని ఇంకొకళ్ళు తీర్పు తీర్చడానికి మీరెవరు? అక్కడ ఉండే వాళ్ళ సేవకుల్ని ప్రభువే కదా నడిపిస్తున్నాడు. దేవుడు చూసుకుంటాడు వాళ్ళకి ఏది మంచిదో ఏది చెడో. దేవుడు ఆ శక్తి కలిగిన వాడు. మీరు ఎదుటి వాళ్ళని తీర్పు తీర్చొద్దు. వాళ్ళు చెడ్డోళ్ళు వీళ్ళు చెడ్డోళ్ళు అని మీరు గర్వపడొద్దు. మన కంట్లో దూలాన్ని ఎంచకుండా ఎదుటి వాడి కంట్లో నలుసును తీయడం అనేది కరెక్ట్ కాదు కదా. దేవుడి ఆత్మ ఉన్న ఆ సేవకులు ఏం చెయ్యాలో అది చేస్తారు. దేవుడు దానికి శక్తి గలవాడు. ఒకవేళ వాళ్ళు చేసే తప్పు అయితే దేవుడే తన వాక్యాన్ని పంపించి వాళ్ళని గద్దిస్తాడు. 5వ వచనం, ఒకడు ఒక దినము కంటే మరొక దినం మంచిదని ఎంచుచున్నాడు, మరి ఒకడు ప్రతి దినమును సమానంగా ఎంచుచున్నాడు. ప్రతి వాడు తన మట్టుకు తానే తన మనస్సులో రూఢిపరుచుకొనవలెను. ఈ 4-5 వచనాలు ముఖ్యంగా యూదులకి అన్యులకండి. యూదులేమో విశ్రాంతి దినం ప్రత్యేక దినం అనుకుంటున్నారు, అన్యులేమో ప్రతిరోజు ప్రత్యేక దినమే, ప్రతిరోజు కూడా దేవుణ్ణి ఆరాధించవచ్చు అనుకుంటున్నారు. ఇద్దరూ రైటే, ఒకళ్ళనొకళ్ళు తప్పు అనుకోవద్దు. ఒక దినాన్ని ప్రత్యేకించడం అనే దానికి కూడా దాని వెనకాల భావం ప్రతిరోజు ఆరాధించడం గురించే. ప్రతి వాడు కూడా ఏం చేయాలంటే నేను ఫాలో అయ్యేది కరెక్టా కాదా అని బైబిల్ ప్రకారంగా తన్ను తాను రూఢిపరుచుకోవాలి. 6వ వచనం, ఒకవేళ 5వ వచనం కనుక ఎవరికైనా అర్థం కాకపోయినట్లయితే విశ్రాంతి దినం గురించి 30 డే బైబిల్ కోర్సులో మనం ఆల్రెడీ ఒక వీడియో చేశాను, ఆ వీడియో చూడండి. 6వ వచనం, దినమును లక్ష్య పెట్టువాడు ప్రభువు కోసమే లక్ష్య పెట్టుచున్నాడు, తినువాడు దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు గనుక ప్రభువు కోసమే తినుచున్నాడు. తిననివాడు ప్రభువు కోసము తినుట మాని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచున్నాడు. మనలో ఎవడును తన కోసమే బ్రతుకడు, ఎవడును తన కోసమే చనిపోడు. ముఖ్యంగా ఈనాటి క్రైస్తవుల్లో అందరూ కూడా దేవుడి ఇష్ట ప్రకారంగా బ్రతుకుతాం అనుకుంటున్నారు. కాకపోతే ఒకరికి కొన్ని రకాలైన ఆలోచనలు ఉంటాయి, ఇంకొకరికి ఇంకో రకమైన ఆలోచనలు ఉంటాయి. మీరు ఆ ఆలోచనల మధ్య వైరుధ్యాన్ని బట్టి మీరు ఒకరికొకరు గొడవ పడొద్దు. దేవుడి కోసం చేస్తున్నాము అన్న ఆలోచనే ఉన్న క్రైస్తవులు దేవుని కోసం ఏది చేసినా కరెక్టే. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్కి కొంతమంది మీటింగ్స్ పెడతా ఉంటారు, దేవుడి పండుగలో నాటికి పేర్లు పెడతారు. అలా పెట్టకూడదని ఇంకొంతమంది అంటూ ఉంటారు. కొంతమంది దేవుణ్ణి తమ వాయిద్యాలతో, సంగీతంతో, పాటలతో ఆరాధిస్తారు. కొంతమంది అది తప్పు అంటారు. కొంతమంది శనివారం రోజు దేవుణ్ణి ఆరాధిస్తారు, కొంతమంది ఆదివారం రోజు దేవుణ్ణి ఆరాధిస్తారు. కొంతమంది ఏది తిన్నా మంచిదే అంటారు, కొంతమంది కొన్ని తినకూడదు అంటారు. మీ విశ్వాసాన్ని బట్టి మీరు అది ఆచరించండి. ఒకవేళ అది మీ శరీరం కోసం కాకుండా ఆత్మకు మంచి చేసేదైతే అది మంచిదే. దేవుని కోసం మీరు చేస్తున్నారు కాబట్టి దాన్ని దేవుడు చూస్తాడు. అంతేగాని ఒకళ్ళు మాత్రమే రైటు అని మీలో మీరు గొడవ పడకండి. నేను ఆల్రెడీ చాలాసార్లు చెప్పానండి, ప్రతి విషయంలో ప్రతి సంఘంలో కూడా మంచి ఉంటుంది. ఆ మంచిని మనం గ్రహించాలి. అంతేగాని మనది మాత్రమే మంచి, మనం మాత్రమే పరలోకం వెళ్తాం అనుకునేవాడు ఎవడన్నా ఉంటే ఈ వచనాలకి వ్యతిరేకంగా వాళ్ళు వెళ్తున్నారు అని దాని అర్థం. 8వ వచనం, మనము బ్రతికినను ప్రభు కోసమే బ్రతుకుచున్నాము, చనిపోయినను ప్రభువు కోసమే చనిపోచున్నాము. కాబట్టి మనము బ్రతికినను చనిపోయినను ప్రభు వారమై ఉన్నాము. దేవుడిని మనసులో పెట్టుకొని పరలోక సంబంధమైన జీవితాన్ని, నిజమైన జీవితాన్ని మనసులో పెట్టుకొని మనం ఏ పని చేసినా కరెక్టే. ఉపవాసం చేసినా కరెక్టే, చేయపోయినా కరెక్టే. ప్రసాదాలు విగ్రహాలకు అర్పించినవి తిన్నా కరెక్టే, తినపోయినా కరెక్టే. దేవుడు మన మనసులో ఉన్నప్పుడు, దేవుడు మన మనసులో లేనప్పుడు ఏది చేసినా మనం తప్పే. 9వ వచనం, తాను మృతులకును సజీవులకును ప్రభువై ఉండుటకు ఇందు నిమిత్తమే కదా క్రీస్తు చనిపోయి మరలా బ్రతికెను. యేసు ప్రభు వారు అందరినీ కలపడానికే కదా శిలువలో మరణించాడు. పాపాలు పోగొట్టడానికే కదా, అందరినీ విడగొట్టడానికి మరలా మనం ఎవరం అని చెప్తున్నాడు. 10వ వచనం, అయితే నీవు నీ సహోదరునికి తీర్పు తీర్చనేలా, నీ సహోదరుని నిరాకరించనేలా? మనందరము దేవుని న్యాయపీఠం ఎదుట నిలుతుము. న్యాయము, తీర్పు తీర్చే దేవుడు. ఆ విషయం మనకు అవసరంలా. మనం వాక్యాన్ని బట్టి నడుద్దాం, ఆ వాక్యాన్ని వేరే వాళ్ళకి బోధిద్దాం. 11వ వచనం, నా తోడు ప్రతి మోకాలును నా ఎదుట వంగును,
ప్రతి నాలుకయు దేవుణ్ణి స్తుతించును అని ప్రభువు చెప్పుచున్నాడు, యేసుక్రీస్తు వారి గురించిన మాట అని వ్రాయబడి ఉన్నది గనుక మనలో ప్రతి వాడు తన్ను గురించి దేవునికి లెక్క అప్పగింపవలెను. మన లెక్క మనం చూసుకోవాలి. మనం కూడా దేవుడి ఎదుట తీర్పు పొందుతాం కదా, మన తీర్పు గురించి మనం ఆలోచిద్దాం. పక్కనోడి తీర్పు గురించి మనకెందుకు? మన ఎదుటివాడికి తీర్పు తీర్చక్కర్లేదు. వాక్యాన్ని బోధిద్దాం, ఆ వాక్య ప్రకారంగా మనం నడుద్దాం, మనల్ని మనం తగ్గించుకుందాం. మనం కూడా దేవుడికి లెక్క అప్పగించాలి అని మర్చిపోవద్దు. ఎప్పుడు పక్కనోడి తప్పొప్పుల మీదే దృష్టి సాగించడం తగ్గించాలి. 13వ వచనం, కాగా మనం ఇక మీదట ఒకరినొకడు తీర్పు తీర్చక ఉందుము, ఇదియుగాక సహోదరునికి అడ్డమైనను ఆటంకమైనను కలుగజేయకుందుమని మీరు నిశ్చయించుకొనుడి. ఒక సహోదరుడు ఇంకో సహోదరుడికి ఆటంకం కలుగజేయకూడదంట. 14వ వచనం, సహజముగా ఏదియు నిషిద్ధము కాదు అని నేను ప్రభువైన యేసునందు ఎరిగి రూఢిగా నమ్ముచున్నాను. అయితే ఏదైనాను నిషిద్ధమని ఎంచుకొని వానికి అది నిషిద్ధమే. విగ్రహాలకు అర్పించింది ఉంది, అందులో ఏదో చెడు ఉంది, అది తింటే నాకేదో చెడు జరుగుద్ది అని ఒకవేళ అవిశ్వాసంతో నువ్వు ఆలోచిస్తే అది నీకు మంచిది కాదు, అది నిషిద్ధమే, నువ్వు అది తినకూడదు. ఏం కాదు అనే దృఢమైన విశ్వాసం నీకుంటేనే అది నీకు మేలు చేసిద్ది. ఏదో జరుగుద్ది అన్న భయం నీకుంటే మాత్రం అది నిషిద్ధమే. నువ్వు వాటి జోలికి కూడా పోవద్దు. నీ సహోదరుడు నీ భోజనం మూలముగా దుఃఖించిన ఎడల నీవికను ప్రేమ కలిగి నడుచుకొని వాడవు కావు. ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. ఒక సంఘంలో క్రైస్తవులు విగ్రహాలకు అర్పించింది తినొచ్చు అనుకుంటున్నారు, ప్రతిదీ దేవుడు చేసింది అనుకుంటున్నారు. ఇంకో సంఘంలో క్రైస్తవులు అవి అన్యుల ఆచారాలు, మనం వాటిని తినకూడదు అనుకుంటున్నారు. మీరిద్దరూ గొడవ పడొద్దు. నీకు అది నిషిద్ధమే, నువ్వు అది తినొచ్చు. నీకు ఇద్దేవుడు మేలు చేస్తాడు, నీకు ఇద్దేవుడు మేలు చేస్తాడు. అంతేగాని ఒకడి వల్ల ఒకడు గొడవలు పెట్టుకోవద్దు. తిండి కోసం, ఆహార పదార్థాల కోసం మీరు మీ సహోదరుని ద్వేషించొద్దు. ఒకవేళ తినని వాడు నీ సహోదరుడిని ఎదుట ఉన్నాడు అనుకో, వాడి ముందు నువ్వు తిని గర్వించొద్దు. అలా తిన్నావు అంటే నీకు వాడి మీద ప్రేమ ఉన్నట్ట? లేనట్టే కదా, అప్పుడు నువ్వు నరకానికి వెళ్ళిపోతావు. సహోదరుడి మీద ప్రేమ కోసం ప్రతిదీ చేయాలి కానీ జ్ఞానముతో కాదు. 15వ వచనం, ఎవని కొరకు క్రీస్తు చనిపోయెనో వానిని నీ భోజనము చేత పాడు చేయకము. నీకున్న మేలైనది దోషణ పాలు కానీయకము. నీ దగ్గర జ్ఞానం ఉంది కదా, అది దోషణ పాలు కాకుండా చూసుకో. ఆ జ్ఞానం నిన్ను ప్రేమ నుండి దూరంగా తీసుకెళ్ళిపోకుండా చూసుకో. జ్ఞానమైనా నశించిపోయిద్దేమో కానీ ప్రేమ ఎల్లప్పుడూ నిలుస్తుంది కాబట్టి ప్రేమ కలిగి ఉండాలి. 17వ వచనం, దేవుని రాజ్యము భోజనమునకును పానమునకు కాదు గాని నీతియు సమాధానమును పరిశుద్ధాత్మయందలి ఆనందమునై ఉన్నది. ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవుడి దృష్టికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడనై ఉన్నాడు. జ్ఞానం, బైబిల్కి సంబంధించిన జ్ఞానం మనల్ని ఆహారం మీద, విగ్రహాల మీద, వాటి మీద నిలబెట్టదు. ప్రేమ, క్షమాపణ, దేవుడి యొక్క న్యాయం, వీటి మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి మనకున్న జ్ఞానం అనేది వ్యర్థమైపోకుండా మనం చూసుకోవాలి. మన సహోదరుడి కోసం మన శరీర కోరికలను మనం చంపుకోవాలి, అణుచుకోవాలి. క్రీస్తు వారి యొక్క మరణాన్ని ఆహారం మీద మనకున్న జ్ఞానంతో మనం పాడు చేయకూడదు. 18వ వచనం, ఈ విషయమందు క్రీస్తునకు దాసుడైన వాడు దేవునికి ఇష్టుడు, మనుషుల దృష్టికి యోగ్యుడై ఉన్నాడు. కాబట్టి సమాధానమును, పరస్పర క్షేమాభివృద్ధిని కలుగజేయు వాటినే ఆసక్తితో అనుసరింతుము. భోజనము నిమిత్తము దేవుడి పనిని పాడు చేయకుడి. సమస్త పదార్థములు పవిత్రములే, కానీ అనుమానముతో తినువానికి అది దోషము. తినాలి అనుకునే వాళ్ళు తినండి, తినొద్దు అనుకునే వాళ్ళు తినొద్దు. అంతేగాని ఒకళ్ళనొకళ్ళు తీర్పు తీర్చుకొనొద్దు. 21వ వచనం, మాంసము తినుట గాని ద్రాక్షరసము తాగుట గాని నీ సహోదరుడికి అడ్డంకము కలుగజేయునది మరేదియు గాని మానివేయుట మంచిది. నీకు వాటి విషయంలో ఉన్న జ్ఞానం కంటే సహోదరుడి మీద ఉన్న ప్రేమ గొప్పది. కాబట్టి ఒకవేళ నీ సహోదరుడు అనుమానంతో ఉంటే నువ్వు వాటిని మానేసేయి. 22వ వచనం, నీకున్న విశ్వాసము దేవుని ఎదుట నీ మట్టుకు నీవే ఎంచుకొనుము. నీకు ఒకవేళ ఏదైనా జ్ఞానం ఉంటే అది నీ వరకే ఉంచుకో. పక్కనోడి యొక్క విశ్వాసాన్ని నాశనం చేసేదిలాగా ఆ జ్ఞానాన్ని నువ్వు మార్చొద్దు. తాను సమ్మతించిన విషయంలో తనకు తానే తీర్పు తీర్చుకొనని వాడు ధన్యుడు. మనమే ఎలా తీర్పు తీర్చుకుంటాం? మనమే చెప్తాం సహోదరుని ప్రేమించాలి అని. మనమే భోజనాన్ని బట్టి సహోదరుని ద్వేషించామనుకోండి, మరి తీర్పు మన మీదకి మనమే తెచ్చుకున్నట్టే కదా. మనకి తెలిసిన విషయంలో మనల్ని మనం మోసపుచ్చుకున్నట్టే కదా. కాబట్టి భోజనం విషయంలో, పానం విషయంలో, మనుషులు కల్పించిన ఆచారాల విషయంలో వాటిని బేస్ చేసుకుని సహోదరుని కోల్పోవద్దు, సహోదరుని ద్వేషించొద్దు. ప్రేమ కలిగి ఉండాలి పరస్పరము. 23వ వచనం, అనుమానించువాడు
తినిన ఎడల విశ్వాసము లేకుండా తినును గనుక దోషి అని తీర్పు నొందును. విశ్వాస మూలము కానిది ఏదో అది పాపము. ఒకవేళ విగ్రహాలు కనిపించిందే ఉంది ఎగ్జాంపుల్కి, అందులో ఏదో ఉంది అని నువ్వు అనుకుంటున్నావు అంటే తిన్నప్పుడు అది నీకు కీడే చేస్తుంది కానీ మేలు చేయదు. నీకు అనుమానం ఉంటే మాత్రం నువ్వు తినొద్దు, అది ఇంకా కీడు చేస్తుంది, మేలు చెయ్యదు. ఇప్పుడు అందులో ఏదో ఉంది అనుకోవడం కూడా తప్పే, ఎందుకంటే సమస్తము దేవుడు చేశాడని అనుకోవాలి కదా మనం. కానీ ఒకవేళ అంత విశ్వాసం మనకి లేకపోతే మనం తినకుండా ఉండడమే మంచిది. ఎందుకంటే తింటే ఆ ఆలోచన మన మనసులో ఎప్పటికీ ఉండిపోద్ది, అది పాపంగా మనకి మారిపోద్ది. కాబట్టి ఈ విగ్రహాలకు అర్పించిన దాని గురించి, ఈ మాంసము తినే విషయాల గురించి ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే మాత్రం దయచేసి ఆ 30 డే బైబిల్ కోర్సులో ఉన్న విగ్రహాలకు అర్పించి తినొచ్చా అనే మెసేజ్ని కంపల్సరిగా మీరు అందరూ కూడా వినండి. 15వ అధ్యాయం 1వ వచనం. కాగా బలవంతులమైన మనము మనల్ని మనమే సంతోషపరచుకొనక బలహీనుల యొక్క దౌర్బల్యమును భరించుటకు బద్ధులమై ఉన్నాము. గర్వపడకూడదు. ఏం చేయాలి? మనకున్న జ్ఞానాన్ని బట్టి, మనకున్న విశ్వాసాన్ని బట్టి ఎదుటి వాళ్ళ యొక్క తప్పుల్ని భరించాలి, వాళ్ళని మంచి మార్గంలో నడిపించాలి. అంతేగాని మన జ్ఞానం వల్ల వాళ్ళు యేసుక్రీస్తుని వదిలేసి వెళ్ళిపోయేలాగా చేయకూడదు మనం. 2వ వచనం. తన పొరుగువానికి క్షేమాభివృద్ధి కలుగునట్లు మనలో ప్రతి వాడును మేలైన దాని యందు అతన్ని సంతోషపరచాలి. మేలైనవి ఎంచుకోవాలి, అంతేగాని అనవసరమైన విషయాల్లో గొడవలు పెట్టుకోకూడదు. 3వ వచనం. క్రీస్తు కూడా తన్ను తాను సంతోషపరచుకొనలేదు గాని నిన్ను నిందించు వారి నిందలు నా మీద పడెను అని వ్రాయబడి ఉన్నట్టు ఆయనకు సంభవించెను. మన పాపాలని ఆయన భరించాడు, మన యొక్క భక్తిహీనతని ఆయన భరించాడు. ఆయన యొక్క మనసును మనం కూడా ధరించుకోవాలి, ఆయనలాగా ప్రవర్తించాలి. ఎవరైతే భక్తిహీనులు ఉంటారో వాళ్ళని భరించాలి, వాళ్ళకి దేవుడి వాక్యాన్ని చేరవేయాలి, దేవుడి ప్రేమను వాళ్ళకి చేరవేయాలి. 4వ వచనం. ఏలయనగా ఓర్పు వలనను లేఖనము వలని ఆదరణ వలనను మనకు నిరీక్షణ కలుగుటకై పూర్వమందు వ్రాయబడి ఉన్నవన్నీ మనకు బోధ కలుగు నిమిత్తము వ్రాయబడి ఉన్నవి. నిజమైన వాక్యం మనలో ఏం కలిగించాలి? ఓర్పు కలిగించాలి, నిరీక్షణ కలిగించాలి. ఓర్పు లేకపోతే నిజమైన వాక్యం మన దగ్గరకు వచ్చినట్టు కాదు, మనం వాక్యం మీద నిజంగా నమ్మకం కలిగి ఉన్నట్టు కాదు. వాక్యం ఏం చేస్తుందంట? మనలో ఓర్పును పుట్టిస్తుందంట, నిరీక్షణను పుట్టించిద్దంట. 5వ వచనం. మీరు ఏకభావము గలవారై ఏకగ్రీవముగా మన ప్రభువైన యేసుక్రీస్తు తండ్రియగు దేవుని మహిమపరచు నిమిత్తము క్రీస్తు యేసు చిత్త ప్రకారము ఒకనితోనొకడు మనస్సు కలిగిన వారై ఉండునట్లు ఓర్పుకును ఆదరణకు కర్త అయిన దేవుడు మీకు అనుగ్రహించును గాక. ఏ సంఘం వాళ్ళైనా తన పొరుగు సంఘంతో కలిసి ఆ మనస్సును దేవుడు మనకు అనుగ్రహించాలి అని పౌలు గారు చెప్తున్నారండి. ఇవాళ ఎన్ని సంఘాలున్నా, ఎంతమంది సేవకులున్నా, వాళ్ళలో ఎన్ని విభేదాలున్నా అందరినీ కలిపింది యేసుక్రీస్తు వారు. కాబట్టి మనలో ఉన్న విభేదాలు పక్కన పెట్టి యేసుక్రీస్తు విషయంలో అన్ని సంఘాల వాళ్ళు కలిసి ఉండాలి అని పౌలు గారు కోరుకుంటున్నారు. మనం కూడా అదే విషయం కలిగి ఉండాలి, ఆ విషయం గురించి ప్రార్థనలు కూడా చేయాలి. 7వ వచనం. కాబట్టి క్రీస్తు మిమ్మును చేర్చుకొనిన ప్రకారము దేవునికి మహిమ కలుగునట్లు మీరును ఒకనినొకడు చేర్చుకొనిడి. నేను చెప్పుదేమనగా పితరులకు చేయబడిన వాగ్దాన విషయములో దేవుడు సత్యవంతుడని స్థాపించుటకును అన్యజనులు ఆయన కనికరము గూర్చి దేవుని మహిమపరచుటకును క్రీస్తు సున్నతి గల వారికి పరిచారకుడు ఆయను. క్రీస్తు కూడా ఏం చేశాడంట? అందరినీ భరించాడంట, యూదుల్ని భరించాడంట, అన్ని జనుల్ని భరించాడంట, అందరికీ కూడా పరిచారకుడు అయ్యాడంట ఆయన. 9వ వచనం. అందు విషయమై ఈ హేతువు చేతను అన్యజనులలో నేను నిన్ను స్తుతింతును, నీ నామ సంకీర్తనము చేయుదును అని రాయబడి ఉన్నది. అందరినీ సహించాడు కాబట్టి యేసుక్రీస్తు వారిని అంత హెచ్చించిన దేవుడు మనం కూడా ఓర్పు కలిగి ఉంటే మనల్ని కూడా హెచ్చిస్తాడు అని చెప్తున్నాడు. 10వ వచనం. మరియు అన్యజనులారా ఆయన ప్రజలతో సంతోషించుడి అనియు, మరియు సమస్త అన్యజనులారా ప్రభువుని స్తుతించుడి, సకల ప్రజలు ఆయనను కొనియాడుదురుగాక అని చెప్పబడి ఉన్నది. యూదులు అన్యులతో కలవాలి, అన్యులు యూదులతో కలవాలి, అందరూ కలిసి ఉండాలి, అందరూ కలిసి దేవుని నామాన్ని హెచ్చించాలి, అంతేగాని ఒకళ్ళో ఒకళ్ళు గొడవ పడకూడదు. 12వ వచనం. మరియు యెషయా ఇలాగు చెప్పుచున్నాడు, యెషయిలో నుండి వేరు చిగురు అనగా అన్యజనులను ఏలుటకు లేచువాడు వచ్చును, ఆయన యందు అన్యజనులు నిరీక్షణ ఇంచుదురు. పాత నిబంధనలో కూడా చెప్పబడింది అన్యజనులు యూదులు కలుస్తారని. యూదుల్లో నుండి వచ్చిన యేసుక్రీస్తు అన్యజనులని ఏకం చేస్తాడు అని. 13వ వచనం. కాగా మీరు పరిశుద్ధాత్మ శక్తిని పొంది విస్తారముగా నిరీక్షణ గలవారగుటకును నిరీక్షణ కర్తయగు దేవుడు విశ్వాసము ద్వారా
సమస్త ఆనందముతోనూ సమాధానముతోనూ మిమ్మును నింపును గాక. మనందరం ఇవాళ పరిశుద్ధాత్మ పొందుకున్నాం కదా, మనలో కూడా ఓర్పు ఉండాలి, సహనం ఉండాలి, నిరీక్షణ ఉండాలి. ఆ నిరీక్షణ కర్త అయిన దేవుడు మనకు ఆ నిరీక్షణ అనుగ్రహిస్తాడు. ఆ నిరీక్షణ బట్టియే సంతోషం, సమాధానం మనకు కలుగుతాయి. వాటితో మనందరం కూడా నిండాలి అని 13వ వచనంలో చెప్తున్నాడు. 14వ వచనం, నా సహోదరులారా, మీరు కేవలం మంచివారును సమస్త జ్ఞాన సంపూర్ణులను ఒకరికి ఒకరు బుద్ధి చెప్పు సమర్థులై ఉన్నారని నా మట్టుకు నేనును మిమ్మల్ని గూర్చి రూఢిగా నమ్ముచున్నాను. దేవుడు చెప్పిన ఈ వాక్యాలని మనం మనసులో పెట్టుకుంటాము, వాటిని త్రోసివేయము అని దేవుడు మన మీద నమ్మకం కలిగి ఉన్నాడంట. ఆ నమ్మకాన్ని మనం నిలబెట్టుకోవాలి. ఇవి కేవలం యూదులకి అన్యులకి మాత్రమే రాయబడుతున్నాయి కాదు కదా, ఈ కాలంలో ఉన్న మన కోసం కూడా రాయబడినవి కదా. కాబట్టి దేవుడు మన మీద ఉంచిన నమ్మకాన్ని కూడా మనం నిలబెట్టుకోవాలి. 15వ వచనం, అయినను అన్యజనులు అను అర్పణ పరిశుద్ధాత్మ వలన పరిశుద్ధపరచబడి ప్రీతికరమగునట్లు నేను సువార్త విషయమై యాజక ధర్మము ధరించుచు దేవుని చేత నాకు అనుగ్రహింపబడిన కృపను బట్టి అన్యజనుల నిమిత్తము యేసుక్రీస్తు పరిచారకుడనైతిని. అన్ని జనులందరినీ కూడా ఒక అర్పణగా చూస్తున్నాడు పౌలు గారు. ఒక మంచి అర్పణగా దేవుడికి అప్పగించాలి అన్ని జనుల్ని. వాళ్ళు దేవుడిని నమ్ముకోవాలి, దేవుడి దగ్గరికి రావాలి. నేను యాజకుడిలాగా ఉన్నాను అన్ని జనులకి అని పౌలు గారు చెప్తున్నారు. ఈ కాలంలో అయితే మనం కూడా అన్ని రకాల వాళ్ళు దేవుడి దగ్గరికి రావడానికి మనం చెయ్యగలిగినంత పని చెయ్యాలి. ఒక యాజకులుగా మనం కూడా ఉండాలి. 16వ వచనం, ఇది హేతువు చేసుకొని మీకు జ్ఞాపకము చేయవలనని ఉండి ఎక్కువ ధైర్యము కలిగి సంక్షేపముగా మీకు వ్రాయిచున్నాను. ఇదంతా కూడా మీకు జ్ఞాపకం చేయాలని రాస్తున్నాను. మీరందరూ వీటిని ఎప్పటికీ కూడా గుర్తుపెట్టుకుంటారని కోరుకుంటున్నాను. కాగా యేసుక్రీస్తును బట్టి దేవుని విషయమైన సంగతులలో నాకు అతిశయ కారణము కలదు. ఏ విషయాల్లో మనం గర్వపడాలి, ఏ విషయాల్లో మనం గర్వపడకూడదు. దేవుని విషయాల్లో గర్వపడాలి, లోకానుసారమైన విషయాల్లో గర్వపడకూడదు. దేవుడు పౌలు గారిని హెచ్చించిన దాన్ని బట్టి, ఆ పౌలు గారి ద్వారా ప్రకటించిన మాటలను బట్టి పౌలు గారు గర్వపడుతున్నారంట. మన దగ్గరికి వచ్చిన దేవుని వాక్యాన్ని బట్టి మనం గర్వపడాలి. అంతేగాని అది మనుషుల్లో గొప్పగా కనబడాలి అని మనం అతిశయించి గర్వానికి దాన్ని మార్చకూడదు. 18వ వచనం, ఏలయనగా అన్యజనులు విధేయులగునట్లు వాక్యము చేతను క్రియ చేతను గురుతుల బలము చేతను మహత్కార్యముల బలము చేతను పరిశుద్ధాత్మ బలము చేతను క్రీస్తు నా ద్వారా చేయించిన వాటిని గూర్చియే గాని మరి దేనిని గూర్చియు నేను మాటలాడ తెగింపను. ఈ అన్ని జనులందరూ దేవుడి దగ్గర రావడానికి దేవుడు నా ద్వారా అనేకమైనవి చేయించాడు. ఇది కేవలం దేవుడి ప్రణాళికే గాని మనుషుల వల్ల కలిగింది కాదు. 19వ వచనం, కాబట్టి యెరూషలేము మొదలుకొని చుట్టుపక్కల ఉన్న ప్రదేశముల యందు ఇల్లూరికి ప్రాంతము వరకు క్రీస్తు సువార్తను పూర్ణముగా ప్రకటించి ఉన్నాను. నేనైతే మరి ఒక్కని పునాది మీద కట్టకుండు నిమిత్తము ఆయనను గూర్చిన సమాచారము ఎవరికి తెలియజేయబడలేదో వారు చూతురనియు వినని వారు గ్రహింతురనియు వ్రాయబడిన ప్రకారము క్రీస్తు నామ మెరుగని చోట్లను సువార్తను ప్రకటింపవలనని మిక్కిలి ఆశ గలవాడినై ఉండి అలాగున ప్రకటించితిని. ఇప్పటిదాకా దేవుడి వాక్యం ఎప్పుడు వినని ప్రదేశాలకు కూడా దేవుడు నన్ను పంపించి నా ద్వారా అన్ని జనులని దేవుడి దగ్గరికి తీసుకొచ్చుకున్నాడు. ఇప్పుడు వారిని నిరాకరించుటకు మనం ఎవరం? అందరినీ కూడా మనం కలుపుకుంటూ పోవాలి. ఇది దేవుడి వల్ల కలిగింది, నా ద్వారానో మనుషుల వల్ల కలిగింది కాదు అని పౌలు గారు చెప్తున్నారు. 22వ వచనం, ఈ హేతువు చేతను మీ యొద్దకు రాకుండా నాకు అనేక పర్యాయములు ఆటంకము కలిగెను. రోమాలో ఉన్న యూదులు ఉన్నారు కదా, వాళ్ళ దగ్గరికి నేను రాకుండా అన్యజనులకు నేను సువార్త ప్రకటించాలి అని దేవుడు నన్ను ఎంచుకున్నాడు. కాబట్టి మీ దగ్గరికి రావడం కొంత ఆలస్యమైంది. 23వ వచనం, ఇప్పుడైతే ఈ ప్రదేశములో నేను ఇంకా సంచరింపవలసిన భాగము లేదు గనుక అనేక సంవత్సరముల నుండి మీ యొద్దకు రావాలనని మిక్కిలి అపేక్ష కలిగి నేను స్పెయిను దేశమునకు వెళ్ళక మునుపు మార్గములో మిమ్మల్ని చూచి మొదట మీ సహవాసము వలన కొంత మట్టుకు సంతృప్తి పొంది మీ చేత అక్కడికి సాగనంపబడుదునని నిరీక్షించుచున్నాను. యాక్చువల్గా నా ప్లాన్ స్పెయిన్కి వెళ్ళాలని, మధ్యలో రోమా నగరంలో ఉన్న యూదులందరితోటి సంఘం అంతటితోటి నేను దేవుడి గురించి మాట్లాడాలి అనే ఆశ కలిగి ఉన్నాను. ఇప్పుడు అన్ని జనుల ప్రాంతాలన్నిటికి కూడా నేను వాక్యాన్ని ప్రకటించాను కదా, ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మీ దగ్గరకు వద్దాం అనుకుంటున్నాను. మీ మీద నాకు అంత ఎక్కువ ప్రేమ ఉంది అని పౌలు గారు చెప్తున్నారు రోమా గురించి.
25వ వచనం, అయితే ఇప్పుడు పరిశుద్ధుల కొరకు పరిచర్య చేయుచు యెరూషలేమునకు వెళ్ళుచున్నాను. ఇది ఎప్పుడు పౌలు గారు కొరింథు నుండి యెరూషలేముకి వెళ్ళేటప్పుడు రాస్తున్న పత్రికను మనం చదువుకున్నాం కదా. ఆయన ఇప్పుడైతే యెరూషలేముకి వెళ్తున్నాను, ఏలయనగా యెరూషలేములో ఉన్న పరిశుద్ధులలో బేదలైన వారి నిమిత్తము మాసిదోనియా వారును అకయా వారును కొంత సొమ్ము చందా వేయనిష్టపడితిరి. అవును, వారు ఇష్టపడి దానిని చేసిరి. వారు వీరికి రుణస్థులు. ఎట్లనగా అన్యజనులు వీరి ఆత్మ సంబంధమైన విషయముల్లో పాలివారై ఉన్నారు గనక శరీర సంబంధమైన విషయముల్లో వీరికి సహాయము చేయబద్దులై ఉంటిరి. ఒకరికొకరు సహాయం చేసుకోవాలంట. సువార్త ప్రకటించారు, దేవుని రక్షణని దగ్గరికి చేశారు కాబట్టి వీళ్ళు ఏం చేస్తున్నారు, శరీర ప్రకారమైన సహాయాన్ని వాళ్ళకు అందజేస్తున్నారు. వాళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వీళ్ళు ఆదరించుకోవాలి, వీళ్ళు కష్టాల్లో ఉన్నప్పుడు వాళ్ళు ఆదరించుకోవాలి. ఇది దేవుడి సంఘానికి దేవుడు పెట్టిన నియమం. ఇలాగ ఒకరికొకరు రుణస్థులు, సహాయం చేసుకోవాలి, ప్రేమించుకోవాలి అనే విషయంలో ఒకరికొకరు రుణస్థులు. 28వ వచనం, ఈ పనిని ముగించి ఈ ఫలము వారికి అప్పగించి నేను మీ పట్టణం మీదుగా స్పెయిన్కు ప్రయాణము చేతును. నేను మీ యొద్దకు వచ్చినప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. సహోదరులారా, నేను యోదయలోనున్న అవిధేయుల చేతిలో నుండి తప్పింపబడి యెరూషలేములో చేయవలసి ఉన్న ఈ పరిచర్య పరిశుద్ధులకు ప్రీతికరమగునట్లు నేను దేవుని చిత్తం వలన సంతోషముతో మీ యొద్దకు వచ్చి మీతో కలిసి విశ్రాంతి పొందినట్లును మీరు నా కొరకు దేవునికి చేయు ప్రార్థనల యందు నాతో కలిసి పోరాడవలనని మన ప్రభువైన యేసుక్రీస్తును బట్టియు ఆత్మ వలనని ప్రేమను బట్టియు మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. సమాధానకర్తయగు దేవుడు మీ అందరికీ తోడైయుండును గాక. ఆమేన్. ఆమేన్. ఒక సంఘానికి ఏమేం అవసరం, ఒక సంఘం ఇంకో సంఘం గురించి ఏమేమి తెలుసుకోవాలి, ఒక సంఘం ఇంకో సంఘాన్ని చూసి ఏమేమి నేర్చుకోవాలి, ఇలాంటి విషయాలన్నీ కూడా పౌలు గారు ఈ అధ్యాయాల్లో క్లియర్గా చెప్తున్నారండి. అలాగే యేసుక్రీస్తు వారి సేవకులు ఒక సంఘం పట్ల, డౌట్స్ ఉన్న కొంతమంది విశ్వాసుల పట్ల ఎంత ప్రణాళిక కలిగి ఉండాలి, ఎంత ఆలోచన కలిగి ఉండాలి, ఎంత ప్రేమ కలిగి ఉండాలి, ఇలాంటి విషయాలు కూడా పౌలు గారి దగ్గర నుండి మనం నేర్చుకోవచ్చండి. దేవుడు రాయిస్తాడు ఇవన్నీ పౌలు గారి చేత. కేవలం ఇవి రోమా ప్రాంతానికి చెందినవి కాదు, మనకి కూడా ఈరోజు ఆత్మ సంబంధమైన విషయాలు నేర్పడానికి ఈరోజు ఈ పత్రిక మన దగ్గర దాకా తీసుకొచ్చాడు దేవుడు. కాబట్టి భావాన్ని ఆలోచిస్తూ మనం చదవాలి, అంతేగాని పైపైన చదువుకుంటూ మనం వెళ్ళిపోకూడదు. ఇకపోతే చివరి అధ్యాయం పౌలు గారు మంచి క్లోజ్ చేస్తారు, అది కూడా చదువుకొని ముగించుకుందాం. 16వ అధ్యాయం 1వ వచనం, కేంక్రియలో ఉన్న సంఘ పరిచారకులకు ఫిబే అను మన సహోదరిని పరిశుద్ధులకు తగ్గట్టుగా ప్రభువునందు చేర్చుకొని ఆమెకు మీ వలన కావలసినది ఏదైనా ఉన్న ఎడల సహాయము చేయవలనని ఆమె గూర్చి మీకు సిఫారసు చేయుచున్నాను. ఆమె అనేకులకును నాకును సహాయురాలై ఉండెను. ఒక సేవకురాలు వస్తుంది మీ దగ్గరికి, దేవునికి ఇష్టమైన అమ్మాయి, దేవుని కోసం పనిచేసే అమ్మాయి, ఆమెకు మీరు సహాయంగా ఉండాలి. పౌలు గారు ఆడవాళ్ళు సువార్త ప్రకటించకూడదు అని అన్నారని కొంతమంది అపోహ పడుతూ ఉంటారు. కాదండి, పౌలు గారితో పాటు కూడా సువార్త ప్రకటించిన అనేక మంది ఆడవాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళని చేర్చుకోండి అని ఇంకో సంఘానికి పౌలు గారు రాసిన సందర్భాలు కూడా ఇక్కడ మనం గమనించవచ్చు. 3వ వచనం, క్రీస్తు యేసునందు నా జత పని వారైన ప్రిస్కిల్లకును అకులకును నా వందనములు చెప్పుడి. వారు నా ప్రయాణము కొరకు తమ ప్రాణములను ఇచ్చుటకైనను తెగించిరి. ముందే పంపాడంట కొంతమందిని అక్కడికి. మరియు వారి ఇంట ఉన్న సంఘములకును వందనములు చెప్పుడి. నేను మాత్రము కాదు, అన్యజనులలోని సంఘముల వారందరూ వీరికి కృతజ్ఞులై ఉన్నారు. దేవుడి సువార్తను ప్రకటించే సేవకులని ఎంతగా సన్మానించాలి అనేవి ఈ అధ్యాయ వచనాలు చదువుకొని మనం గమనించాలండి. 5వ వచనం, ఆసియాలో క్రీస్తుకు ప్రథమ ఫలమై ఉన్న నా ప్రియుడగు ఎఫెనెట్టుకు వందనములు. మీ కొరకు బహుగా ప్రయాసపడిన మరియకు వందనాలు. నాకు బంధువులను నా తోడి ఖైదీలునైన ఆంద్రోనీకును యూనియకును వందనములు. వీరు అపోస్తులలో ప్రసిద్ధికెక్కిన వారై నాకంటే ముందుగా క్రీస్తునందు ఉన్నవారు. ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియత్తుకును వందనాలు. ఎవరిని మర్చిపోవట్లేదండి. ఎవరైతే సువార్త కోసం కష్టపడ్డారో వాళ్ళందరినీ పౌలు గారు జ్ఞాపకం చేసుకుంటున్నారు. 8వ వచనం, ప్రభువునందు నాకు ప్రియుడగు అంప్లియత్తునకు వందనములు. క్రీస్తునందు మన జతపని వాడగు ఊర్బానుకును నా ప్రియుడునగు స్తాకునకును వందనములు. క్రీస్తునందు యోగ్యుడైన అపెల్లుకు వందనములు. అరిస్తోబూలు ఇంటి వారికి వందనములు. నా బంధువుడగు హేరోదియోనుకు వందనములు. నాస్తికు ఇంటి వారిలో ప్రభువునందున్న వారికి వందనములు. ప్రభువునందు ప్రయాసపడు త్రుపైనాకును త్రుఫోసాకును వందనములు. ప్రియురాలగు
పెర్సిసునకు వందనములు. ప్రియురాలంటే శరీర ప్రకారంగా కాదండి, ఆత్మపరంగా. ఆమె ప్రభువునందు బహుగా ప్రయాసపడెను. 13వ వచనం, ప్రభువునందు ఏర్పరచబడిన రూఫునకు వందనములు, అతని తల్లికి వందనములు. ఆమె నాకును తల్లి. సువార్త కోసం కష్టపడిన ఎవరిని విడిచిపెట్టకుండా అందరినీ గుర్తు చేసుకుంటున్నాడండి పౌలు. మీరందరూ నా మనసులో ఉన్నారు, నేను మీ గురించి ప్రార్థన చేస్తున్నాను అని చెప్పడానికి ఇది ఒక మంచి ఎగ్జాంపుల్. మనం కూడా మన డైలీ ప్రార్థనలో ఎవరెవరైతే సేవకులు ఉన్నారో, సేవ కోసం కష్టపడుతున్న వాళ్ళు ఉన్నారో, మన విశ్వాసంలో మనం అభివృద్ధి చెందడానికి కారకులైన వారందరి గురించి కూడా మనం ప్రార్థన చేయాలి. సువార్త ప్రకటనలో ఎప్పుడూ వాళ్ళని చనిపోయేంత వరకు మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. 14వ వచనం, అసుంకృతుకును ప్లెగోనుకును హెర్మేకును పత్రోబకును హెర్మాకును వారితో కూడానున్న సహోదరులకును వందనములు. పిలులగుకును యూలియాకును నేరియకును అతని సహోదరికిని ఒలింపాక్కును వారితో కూడా ఉన్న పరిశుద్ధులందరికీ కూడా వందనములు. ఇవన్నీ యోదయ పేర్లు కదా, కొంచెం నోరు తిరగడం కష్టం. 16వ వచనం, పవిత్రమైన ముద్దు పెట్టుకొని ఒకరినొకడు వందనములు చేసుకొనుడి. పవిత్రమైన ముద్దు ఆత్మ సంబంధంగా ఉండాలంట ఏదైనా కానీ, అంతేగాని లోకం కల్పించే ఆచారాలు కాదు. క్రీస్తు సంఘములన్నీ మీకు వందనములు చెప్పుచున్నవి. పౌలు గారు ఎక్కడెక్కడైతే సువార్త ప్రకటించారో వాళ్ళందరికీ కూడా సువార్త ప్రకటించిన వాళ్ళందరి గురించి చెప్తున్నాడంట. కేవలం నేనే కదా వీళ్ళకి వాక్యం చెప్పింది, నా గురించే వీళ్ళు తెలుసుకోవాలి అని పౌలు గారు గర్వపడలా. ప్రతి ఒక్కళ్ళ గురించి, సువార్త కోసం కష్టపడిన ప్రతి ఒక్కళ్ళ పేరు ప్రతి సంఘంలో ఆయన చెప్పాడంట. ఆ విన్న ప్రతి సంఘం కూడా అందరికీ కూడా వందనాలు చెప్తున్నాయంట. 17వ వచనం, సహోదరులారా, మీరు నేర్చుకొని నా బోధకు వ్యతిరేకముగా భేదములను ఆటంకములను కలుగజేయు వారిని కనిపెట్టుకొని ఉండుడని మిమ్మును బ్రతిమిలాడుకొనుచున్నాను. వారిలో నుండి తొలగిపోవుడి. ఇప్పుడు 12వ అధ్యాయం నుండి 16వ అధ్యాయం దాకా ఈ ప్రేమ సంబంధాల విషయాలు రాశాడు, కానీ 1వ అధ్యాయం నుండి 11వ అధ్యాయం దాకా పౌలు గారు ఏంటి, ఈ యోదయ గురించి, ధర్మశాస్త్రం గురించి, వాటి గురించే కదా రాశాడు. వాటి గురించి అంత క్లియర్గా ఎందుకు రాశాడు అంటే కేవలం వీళ్ళ సందేహాలు తీర్చాలి అని మాత్రమే కాదు, రేపొద్దున ఎవడన్నా వచ్చి ప్రశ్నలు అడిగినా, వీళ్ళ విశ్వాసాన్ని దెబ్బతీయాలని చూసినా వాళ్ళు అందులో నుండి వాళ్ళకి ఆన్సర్లు చెప్తారు అన్న ఉద్దేశంతో అంత నీట్గా రాశాడు పౌలు గారు. ఇలా ఎవరన్నా వచ్చి మీ విశ్వాసాన్ని దెబ్బతీస్తారేమో, బైబిల్లో లేనిది చెప్తారేమో, భావానుసారము కానిది చెబుతారేమో, మీరు జాగ్రత్తగా ఉండండి, వాళ్ళకి వేరయ్యి ఉండండి. 18వ వచనం, అట్టివారు మన ప్రభువైన క్రీస్తుకు కాక తమ కడుపునకే దాసులు. వారి ఇంపైన మాటల వలనను ఇచ్చకముల వలనను నిష్కపటుల మనసులను మోసపొచ్చుదురు. కడుపు కోసం పనిచేసేవాళ్ళు, ఈ లోకంలో ఆస్తి కోసం పనిచేసేవాళ్ళు, ఈ లోకంలో అధికారం పలుకుబడి కోసం పనిచేసేవాళ్ళు అంట మాటలతో మాయ చేస్తారంట. అలా మాటలతో మాయ చేసే వాళ్ళని మనం ఎలా గ్రహించాలి? వాక్యాన్ని చదువుకుంటే మనకు తెలిసిద్ది వాక్యములో ఉన్నది కరెక్ట్, దీనికి విరోధంగా చెప్పే వాళ్ళందరూ కూడా తప్పు. వాళ్ళు మనసుకు నచ్చే ఎన్నో రకమైన మాటలు మాట్లాడొచ్చు, వాళ్ళ మాటలతో మనల్ని మోసం చేయాలి అని ప్రయత్నించవచ్చు. మనకి వాక్య భావం అర్థమైతే, వాక్యం మీద మనం నిలకడగా ఉంటే అలాంటి విషయాలు మనకి ఈజీగా అర్థమైపోతాయి. ఏది మంచో ఏది చెడో వాక్యం మన హృదయంలో ఉన్నప్పుడు మనకి ఈజీగా అర్థమవుద్ది. మనకు అర్థం కావట్లేదు అంటే వాక్యం మన హృదయంలో లేదు అని దాని అర్థం, సరిగ్గా వాక్యాన్ని మనం నేర్చుకోలేదు అని దాని అర్థం. 19వ వచనం, మీ విధేయత అందరికీ ప్రచురమైనది కనుక మిమ్మును గూర్చి సంతోషించుచున్నాను. మీరు మేలు విషయమై జ్ఞానులను, కీడు విషయమై నిష్కపటులనై ఉండవలనని కోరుచున్నాను. క్రైస్తవులందరూ కూడా మంచి చేయడంలో జ్ఞానులై ఉండాలి, మేలు విషయమే జ్ఞానులై ఉండాలి, కీడు విషయంలో నిష్కపటులై ఉండాలి. ఎందుకంటే తీర్పు తీర్చే పని దేవుడిది. 20వ వచనం, సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ కింద శీఘ్రముగా చితక తొక్కించును. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. ఎప్పుడు తొక్కిస్తాడు ఆయన సాతాన్ని? మన హృదయంలో వాక్యం ఉన్నప్పుడు, ఆత్మ సహాయం మనకున్నప్పుడు. 21వ వచనం, నా జత పనివాడగు తిమోతి, నా బంధువులకు లూకియా, యాసోను, సోసిపత్రు అని వారును మీకు వందనములు చెప్పుచున్నారు. ఈ పత్రిక వ్రాసిన తెర్తియు అను నేను ప్రభువునందు మీకు వందనములు చేయుచున్నాను. ఈ పత్రిక రాసింది పౌలు గారు అని మనం మాట్లాడుకున్నాం కదా. మరి తెర్తియు ఎవరు అంటే పౌలు గారు చెప్తే పెన్ను పట్టుకుని రాసిన అతడు కూడా వీళ్ళకి వందనాలు చెప్తున్నాడంట. 23వ వచనం, నాకును యావత్ సంఘమునకును ఆతిథ్యం ఇచ్చు గాయియు మీకు వందనములు చెప్పుచున్నాడు. ఈ పట్టణపు ఖజానాదారుడగు ఎరస్తును సహోదరుడగు క్వర్తును మీకు వందనములు చెప్పుచున్నారు. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండును గాక. సమస్తమైన అన్యజనులు విశ్వాసమునకు విధేయులగునట్లు అనాది నుండి రహస్యముగా ఉంచబడి ఇప్పుడు ప్రత్యక్షపరచబడిన మర్మము నిత్య దేవుని ఆజ్ఞ ప్రకారము
ప్రవక్తల లేఖనముల ద్వారా వారికి తెలుపబడి ఉన్నది. అందరూ కూడా ఏకమే క్రీస్తులో అనే విషయం ఇప్పుడు అందరికీ కూడా దేవుడు తెలియజేశాడు. ఈ మర్మమును అనుసరించి ఉన్న నా సువార్త ప్రకారముగాను యేసుక్రీస్తు గూర్చిన ప్రకటన ప్రకారముగాను మిమ్మును స్థిరపరచుటకు శక్తిమంతుడును అద్వితీయ జ్ఞానవంతుడునైన దేవునికి యేసుక్రీస్తు ద్వారా నిరంతరము మహిమ కలుగునుగాక. ఆమేన్. ఇదంతా కూడా దేవుడు చేసిందే కానీ మనుషుల వల్ల కలిగినది కాదు. దేవుడి ప్రణాళిక. అన్ని జనులు కానీ, యూదులు కానీ, గ్రీస్ దేశస్తులు కానీ అందరూ కూడా క్రీస్తు దగ్గరికి రావాలి అనేది దేవుడి ప్రణాళిక. అది యేసుక్రీస్తు వారు వచ్చి చెప్పిన మర్మం, ధర్మశాస్త్రం యొక్క భావం. ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోవాలి. దేవునికి మహిమ కలుగును గాక ఆమెన్ అనే మాటలతో పౌలు గారు ఈ పత్రిక ముగించారండి. ఈ రోమా పత్రిక ఈ వీడియోతో ముగుస్తుంది. ఎవరికైనా కానీ ఈ రోమా పత్రిక మొత్తంలో ఏమైనా డౌట్లు ఉన్నట్లయితే డిస్క్రిప్షన్లో నా నెంబర్ ఉంటుంది, కాంటాక్ట్ అవ్వండి. వాట్సాప్ ద్వారా కానీ కాల్ ద్వారా కానీ మీ డౌట్స్కి నేను ఆన్సర్ చెప్తాను. అలాగే మీ కానుకల ద్వారా, ప్రార్థనల ద్వారా ఎవరైనా మమ్మల్ని బలపరచాలి అనుకున్నట్లయితే డిస్క్రిప్షన్లో మా డీటెయిల్స్ ఉంటాయండి. అందరికీ దేవుడి కృప తోడై ఉండును గాక. ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన. మహోన్నతుడైన మా పరమ తండ్రి, కృతజ్ఞతల దేవ తండ్రి, ఇప్పటి వరకు అనేక సంగతులు మాకు నేర్పించారు తండ్రి. ఇవి కేవలం ఇజ్రాయేలీలకో, యూదులకో, అన్యులకో సంబంధించినవి కావు. ఈ కాలంలో ఉన్న క్రైస్తవులైన మాకు సంబంధించినవి అని మేము ఎరిగి భావానుసారంగా బైబిల్ని చదువుకుంటూ దాని ప్రకారంగా మా విశ్వాసాన్ని బలపరుచుకుంటూ కేవలం వినువారమై ఉండక మా ప్రవర్తనలో మిమ్మల్ని మహింపరచువారుగా మేము ఉండడానికి మాకు సహాయము దయచేయమని, సమయానుకూలంగా మంచి ఆలోచనలు, మంచి మాటలు దయచేయమని, ఎవరికి ఏవేవి అవసరమో నాకు తెలియదు కానీ సమస్తము ఎరిగి ఉన్నవారుగా మీరే మీ చిత్తానుసారంగా సమస్తమును దయచేయమని, కృప చూపించి మమ్మల్ని ముందుకు నడిపించమని, మంచి మాటలు, మంచి ఆలోచనలు, మంచి క్రియలు మాకు దయచేయమని, అపవాది పెట్టే ఆటంకాలను జయించడానికి శక్తిని మాకు దయచేయమని, మీ చిత్తమైతే యేసుక్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేమందరము కలుసుకుని మరిన్ని విషయాలు మాట్లాడుకోవడానికి కృప దయచేయమని, అప్పటి వరకు తోడుగా ఉండమని క్రీస్తు వారి పేరిట ప్రార్థన అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అందరికీ వందనాలు.